హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ వచ్చి ఆల్రెడీ తమ్నైల్లో చూసారు. ఇది వచ్చి మా చంటి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఆగస్ట్ 13th చంటి బర్త్డే. సో ఇది చంటి బర్త్డే వ్లాగ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పురా డైరెక్ట్గా పై నుంచి అరస్తాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బాబు. వీక్ డే, సో ఆఫీస్ ఉంది కాబట్టి నేనైతే వెళ్ళిపోతున్నా. చంటికి కూడా ఆఫీస్. సో మార్నింగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ నన్ను వచ్చి పికప్ చేసుకున్నాడు. ఇప్పుడైతే మేము చిన్నగా కేక్ కట్ చేసుకొని రెస్టారెంట్కి వెళ్దాం అనేసి ప్లాన్ అనమాట. సో కేక్ అయితే తీసుకొచ్చాను. సో ఇప్పుడైతే కేక్ కటింగ్. అది స్పార్కల్స్ వస్తాయి. 1, 2, 3. Yes, let's go again. Abante. See. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Chanti. Happy birthday to you. Hooray. Hip hip. Hooray. Hooray. తీసనది. కింద పట్టుకొని నువ్వు రా బాబు. పట్టుకో రా. సరే రికార్డ్ చేయి. చేసినా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హలో డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పినానా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రా బాబు. చూసేసినా. వాడికి తినిపించే. వాడికి తినిపించిన తర్వాత వీడికి ఏమట్టా? అంతే. ఫస్ట్ నీకు, తర్వాత బాహుకి, తర్వాత వస్తాడు ఈడు. రా బాబు. ఇక్కడ చూడండి. డాడీకి పెట్టరా? గుడ్డోడికి పెట్టి ఇద్దరు తినండా. డాడీ ఎందుకు బాబు పిచ్చి పిచ్చి డాడీ కాబెట్టు. అబెట్టు డాడీ డాడీ కాబెట్టు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చండీకి నేను గిఫ్ట్ అన్నట్లు ఏమి ఇవ్వలేదు. ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చాను. వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ వెరీ క్లోజ్, చంటీకి హార్ట్కి క్లోజ్ వాళ్ళతో ఒక వీడియో చేసి సర్ప్రైజ్ ఇచ్చా. ఇదే సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే సీను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆఖరికి 30 ఏళ్ళు చేసిన అయినా సరే నీకు వీడియోలు ఇవన్నీ చేసుకుంటూ కూర్చోవాలి రే మేమందరం. నా బర్త్డే ఈ రోజున ఒక్కరోజున చేసేవారు నువ్వు అసలు. సరే ఎనీవే వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే భావన. హాయ్ బావా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే. తొందరగా వచ్చేయండి, మనం ట్రిప్కి వెళ్దాం అందరం కలిసి. హ్యాపీ బర్త్డే బావా. మన ఫ్రెండ్షిప్ గురించి చెప్పమంది భావన. చెప్పలేము, కష్టము. చూపించలేము కూడా వేరే వాళ్ళకి. హ్యాపీ బర్త్డే బావా. షైన్ ఆన్ బర్త్డే స్టార్. హ్యాపీ బర్త్డే బావా. మన ఫ్రెండ్షిప్ గురించి భావన చెప్పమనింది. ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలి అంటే సరిపోదు వీడియో. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్, 4th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. అలా పరిగెడుతూనే ఉన్నాం, ఆగదు కూడా లాస్ట్ వరకు. చెప్పలేంది, వివరించలేంది. ఫ్రెండ్ అంటే ఫ్రెండే అన్నిట్లోనూ. యు ఆర్ ఏ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్, కేరింగ్, ఎవ్రీథింగ్. ఏదైనా
ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఒకడు ఉండాలి. అలాంటి వాడే శ్రీనివాస్. వాడు అలానే ఉంటాడని మాకు తెలుసు. అందుకే వాడి చుట్టూ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. అది అలానే వాడు ఉంటాడు. థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ బర్త్డే అగైన్. హాయ్ బావా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు భావన ఇప్పటి వరకు ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చినారు. ఎంతోమంది ప్రేమికులకు ఆశ్రయం ఇచ్చినారు. ఇంకా ఎంతోమంది ప్రేమికులకు ఆశ్రయం ఇవ్వాలని కోరుకుంటూ మీ మంచి హృదయాలు బాగుండాలని సెలవు. Hi Chanti, good morning. I feel like as a friend, నువ్వు నాకు బావమరిది కంటే I feel like as a friend, a great support to me, and you will be like a wall for the family. We stand like that only. I hope this is a great day today. Happiest birthday Chanti. I wish you great day today. Thank you. హ్యాపీ బర్త్డే చంటి. మా తమ్ముడు నాకు అన్నీ, నా లైఫ్లో మొత్తం నా బ్యాక్ బోన్, నా సపోర్ట్, నా ధైర్యం మొత్తం మా తమ్ముడే. హీఈస్ మై ఎవ్రీథింగ్. ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ సచ్ ఏ వండర్ఫుల్ బ్రదర్. హ్యాపీ బర్త్డే చంటి మామా. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే చంటి. సో ఇదన్నమాట నేను చంటికి ఇచ్చిన సర్ప్రైజ్. ఇది ప్లే చేశాను టీవీలో. ఇప్పుడు చంటి రియాక్షన్స్ అనమాట. ఆ వీడియో చూసేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది ఈ వీడియో. సో ఈ విహారీ ఏమంటే నా బర్త్డే అనుకొని చంటి బర్త్డే రోజు చంటికి ఫోన్ చేసి భావనకు విష్ చేయాలి అన్నాడు. ఉండు చెప్తా. 30 ఏళ్ళు చేసిన అయినా సరే హ్యాపీ బర్త్డే సీను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఆఖరికి 30 ఏళ్ళు చేసిన అయినా సరే నీకు వీడియోలు ఇవన్నీ చేసుకుంటూ కూర్చోవాలి. కాబట్టి ఈరోజు 30 ఏళ్ళు చేశాడు అసలు. ఎనీవే, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే భావన. హాయ్ బావా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హాయ్ అన్న, హ్యాపీ బర్త్డే. తొందరగా వచ్చేయండి, మనం ట్రిప్కి వెళ్దాం అందరం కలిసి. తప్పకుండా. హ్యాపీ బర్త్డే బావా. మన ఫ్రెండ్షిప్ గురించి చెప్పమని భావన చెప్పలేము, కష్టము. చూపించలేము కూడా వేరే వాళ్ళకి. హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్స్ బావా. బర్త్డే స్టార్. హ్యాపీ బర్త్డే బాబా. థ్యాంక్స్ బావా. మన ఫ్రెండ్షిప్ గురించి బాగా చెప్పమని. ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పాలి అసలు ఇట్లా. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్? 4th క్లాస్ నుంచి స్టార్ట్. 4th క్లాస్. ఆగదు కూడా లాస్ట్ వరకు. ఏమన్నా లాస్ట్ లో చెప్పలేంది, వివరించలేంది. ఫ్రెండ్ అంటే ఫ్రెండే అన్నిట్లో. You are a mixed bag of all emotions, caring, everything. ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఒకడు ఉండాలి. అలాంటి వాడే శ్రీనివాస్. వాడు అలానే ఉంటాడని నాకు తెలుసు. అందుకే వాడి చుట్టూ చాలా ఫ్రెండ్స్ ఉంటారు. అది అలానే వాడు ఉంటాడు. థ్యాంక్స్ బావా. హాయ్ బావా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు భావన ఇప్పటి వరకు ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చినారు. ఎంతోమంది ప్రేమికులకు ఆశ్రయం ఇచ్చినారు. ఇంకా ఎంతోమంది ప్రేమికులకు ఆశ్రయం ఇవ్వాలని కోరుకుంటూ మీ మంచి హృదయాలు బాగుండాలని సెలవు. I feel like as a friend, నువ్వు నాకు బావమరిది కంటే I feel like as a friend, a great support to me, and you will be like a wall for the family. We stand like that. Mama. I hope this is a great day today. Happiest birthday Chanti. I wish you great day today.
హ్యాపీ బర్త్డే చంటి. మా తమ్ముడు నాకు అన్ని నా లైఫ్లో మొత్తం నా సపోర్ట్ నా ధైర్యం మొత్తం మా తమ్ముడే. ఈస్ మై ఎవ్రీథింగ్. ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ హ్యావింగ్ సచ్ ఏ వండర్ఫుల్ బ్రదర్. హ్యాపీ బర్త్డే చంటి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే చంటి. చదువుకో, అది నాది. వచ్చేసింది మీ అక్కది కదా. థ్యాంక్ యూ బానా. Hi Baba, many more happy returns of the day. How is surprise Chanti? తిను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ఉన్న వాళ్ళు నా లైఫ్ లో ది బెస్ట్. అంతే, నా లైఫ్ లో వాళ్ళు ఎప్పటికీ ఉండిపోతారు. ఇంకోటి తెలుసా, నేను సుధాన్ కూడా అడిగా, కానీ సుదర్శన్కి హెల్త్ సమ్ ఫ్లూ ఉందంట, మాట్లాడలేడంట, ఒక్క లైన్ కూడా చెప్పలేను భావన, నాకు చాలా ఇన్ఫెక్షన్ ఉంది, ఐఎమ్ సారీ బట్ వెరీ గ్రేట్ఫుల్, నేను అది చెప్పాలని నాకు చాలా ఉంది బట్ చెప్పలేకపోతున్నాను, ఐఎమ్ సారీ అనేసి మెసేజ్ పెట్టాడు. ఇట్స్ ఓకే అని చెప్పిన. మీ స్కూల్ ఫ్రెండ్స్ ఎవర్ గ్రీన్ ఫ్రెండ్సే, దాంట్లో మెయిన్ మీ విహారీ ఇంకా ఎవర్ గ్రీన్. నీ బర్త్డేకి నీకు ఫోన్ చేసి ఈరోజు భావన బర్త్డే కదా బావా, భావనకి విష్ చేయాలి అన్నాడు. ఇట్లనే ఉంటారు స్కూల్ ఫ్రెండ్స్ అంటే. అదే మా ఫ్రెండ్షిప్. చెప్పలేదు అన్నాడు, ఇదే చెప్పలేదు. ఓకే, ఫైనలీ ఏం చెప్పాలనుకుంటున్నావు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి? వాళ్ళు నన్ను ఎంత ఇదిగా ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు, నేను అంతకంటే ఎక్కువగా వాళ్ళని ఇష్టపడతాను, ప్రేమిస్తాను, ఎవరిని వదులుకోను, అంతే. సో ఫైనలీ దిస్ ఈజ్ యువర్ బర్త్డే సర్ప్రైజ్. ఏమి ఇవ్వలేకున్నా సర్ప్రైజ్. సో ఇది ఎంత సర్ప్రైజ్, నాకు బెస్ట్. అసలు నాకు ఈ వీడియో లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు నేను. ఫన్నీ థింగ్స్ ఏమంటే, ఆ వీడియోలు చూసి తేజ నాకు ఆఫీసులో ఉన్నప్పుడు పంపించినాడు వీడియో, నవ్వలేక చచ్చిన. ఎవరు లేరు కాబట్టి నేనే ఉన్నాను, నవ్వుకుని ఆ టైంకి అందరు వెళ్ళిపోయినారు. సో అయ్యో, నేను పెట్టిన నీ మంచి హృదయానికి కూడా చాలా థ్యాంక్స్. చెప్పింది నేను మీ ఫ్రెండ్ బర్త్డే విష్ ఒక్కటే చెప్పమన్నాను, దాంట్లో నన్ను యాడ్ చేసి మరి నువ్వు బర్త్డే విష్ చెప్పావు. చాలా నీ మంచి హృదయానికి ధన్యవాదాలు అన్నయ్య అని పెట్టిన. చలో లెట్స్ గో, వెళ్దామా? మళ్ళీ ఇది నేను నీ కోసం లైన్స్ ఎతికి ప్రిపేర్ చేసా ఈరోజు బస్లో కాలే, నిన్న నైటే చేశాను బట్ డెకరేషన్లు అన్నీ బస్లో చేసాను. దిస్ ఈజ్ మై ఫీలింగ్స్. లెటర్ పరంగా చెప్పా, ఇప్పుడు నాకు లెటర్లు అవన్నీ దొరకవు కాబట్టి ఎడిటింగ్లో ఇట్లా లెటర్ ఒకటి లవ్ లెటర్ లాగా పంపించా. దిస్ ఈజ్ ఫర్ యూ. నేను ఎన్ని చేశాను నీకు, ప్రేమైన నీకు లెటర్ ప్యాడ్ లో రాసిన లవ్ లెటర్లు. 34 years నీకు, సో 34 lines అబౌట్ యూ. ఎంజాయ్. 60 years అయితే 60 లైన్స్ రాస్తావా? రాయలేన్స్ అంటే, ఎందుకంటే నాకు 60 ఉంటుంది కాబట్టి అంత శక్తి ఉండదు. హను చెప్పులే. హను కమ్, ఇక్కడ నీ ప్లేస్ ఇక్కడ. బాహు నువ్వు కూడా వెనక్కి వచ్చి వాడితో కొంచెం దూరం, ఈడ ఎగ్జాటిక్ వరకే కదా. హను కమ్ హియర్, నీ ప్లేస్కి రా, కమ్ హియర్, వచ్చి నీ ప్లేస్కి వచ్చి ఇక్కడ. హను వేర్ ఆర్ యూ? సో ఇంకా డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్దాం అనేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటి దగ్గరే ఎగ్జాటిక్ అని రెస్టారెంట్ ఉంది, నార్త్ ఇండియన్స్ది. సో బాగుంటుంది అంటే ఇంకా సరే అని అక్కడికి వెళ్తున్నాము. ఏం కావాలి? ఈరవడికి
డాడీ చెప్పు డాడీ ఫింగర్ వేర్ ఆర్ యూ Here I am, how do you do? Mummy finger, where are you? Here I am, how do you do? Bahana, where are you? Here I am, how do you do? Honey, Daddy. Hello? Baby finger, where are you? Here I am, where are you do? Where are you? How do you? సో ఈ లైన్ అంతా ఏమంటే మన ఇండియన్ షాప్స్, ఇండియన్ రెస్టారెంట్స్ ఇవే ఉంటాయన్నమాట. మొత్తం గోల్డ్ షాప్స్ ఉంటుంది, వెజిటేబుల్ షాప్స్, గ్రాసరీస్ అన్నీ మన ఇండియన్స్వే దొరుకుతాయి అన్నమాట. ఫుల్ ఇది మొత్తం అట్లనే ఉంటుంది ఈ ఏరియా అంతా, ఈ స్ట్రెచ్ మొత్తం. ఇదే ఎగ్జాటిక్ వచ్చేసాం. జరుగుతుంది కాబట్టి ఏదనుకుంటే జరగదు, మంచి జరుగుతుంది. మనకు మంచే జరుగుతుంది. ఏది జరిగినా అది మంచికే జరుగుతుంది. ఓకే బా కారణ జన్మ. ఆడపోదాం అనుకున్నా, ట్రీట్స్ పోదాం అనుకున్నా. లెట్స్ గో టు ఎగ్జాటిక్ ఖారాహి. సో ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఇదేదో చిల్లీస్తో ఒక కారము, మామూలు మనం ఎండుమిర్చితో ఒక కారం చేసుకుంటాం కదా, గ్రీన్ చిల్లీస్ గార్లిక్ వేసారు, అండ్ ఎండుమిర్చితో కూడా కారం, 2 కారమ్స్ అనమాట. అది వచ్చి పన్నీర్ పకోడా అటు సైడ్ మా హను కోసం ఆర్డర్ పెట్టాం. ఇంకా మేమైతే నాన్ వెజ్ అనమాట. ఇది నాన్ వెజ్ ప్లాటర్. సో అన్నీ మిక్స్డ్ ఉంటాయన్నమాట. లైక్ 1 బిగ్ తందూరి, ఇది వచ్చి అమృత్సర్ ఫిష్ అనేసి ఇదొకటి ఆర్డర్ పెట్టాం స్టార్టర్స్లో. సో ఆ ప్లాటర్లో ఏమంటే పెద్దది ఒక లెగ్ పీస్ ఉంటుంది, ఆ తర్వాత చిన్న వింగ్స్, చికెన్ వింగ్స్, నెక్స్ట్ ల్యాంబ్ కోఫ్తా, షీక్ కబాబ్, కొన్ని వెరైటీస్, ఒక 5 to 6 వెరైటీస్ ఉన్నాయన్నమాట. మళ్ళా రిబ్స్ అంటారు కదా, చాప్స్, ల్యాంబ్ చాప్స్, ఇట్లా అన్ని చాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ వెరైటీస్. అది ఒకటి ఆర్డర్ పెట్టుకునేస్తామంటే అందరికి అన్ని వెరైటీస్ టేస్ట్ చేసినట్టు ఉంటుంది. లైక్ మీట్, చికెన్ అవే మాత్రమే. అండ్ ఫిష్, సీ ఫుడ్స్ సపరేట్ అనమాట. సో ఫిష్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇంత పెద్ద పీస్ ఇచ్చారు, చికెన్ తందూరి, అండ్ ఇది వచ్చి ల్యాంబ్ చాప్స్, ఆ తర్వాత చిన్న చికెన్ వింగ్స్, చికెన్ 65, ఇది వచ్చి ల్యాంబ్ కబాబ్, అలా డిఫరెంట్గా అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. సో చాప్స్ అయితే అన్నీ చాలా టేస్ట్ బాగుండింది. మా హను ఏమంటే వాడే సపరేట్గా తినాలి అనేసి, వాడికి సపరేట్ కావాలి అనేసి అంటాడు, అందుకని వాడికి సపరేట్ ఇచ్చేసాము. ఇప్పుడు ఆ పన్నీర్ పకోడాలో వాటర్ వేసుకొని తినాలి అనేసి అంటున్నాడు. వీడితో ఆగలే. పడతావు మళ్ళీ ఒకగాడి అట్లా ఆడుతున్నాడు. బట్ నువ్వు లాస్ట్ మినిట్ వరకు ఏమి చేయట్లేదు. ఏదేమో కిరణగాడు ఏదో బాగుంటాడేమో అనుకున్నా. అంటే కార్లో వచ్చేటప్పుడు కూడా ఏదో ప్లాన్ చేస్తుంది. వీడియోని చేయంతో అన్నా కూడా వీడియోనే ఉంటుంది అన్నంత గుచ్చి అదే ఉంటుంది అన్న ఆలోచన రాలా. ఇంకేదైనా ఉంటుందేమో అనుకున్నా. మళ్ళీ ఎందుకంటే నువ్వు ఫోన్ ఎత్తుకున్నప్పుడు క్లాస్ చేయాలి అన్నప్పుడు ఇక క్లాప్ చేస్తాను. కిరణ్ గారు చెప్పాడు, నీకు లీక్ చేశాడు. స్పాయిలర్, కిరణ్ ఈజ్ అ బిగ్ స్పాయిలర్. సో హ్యాపీ కదా. ఏం చెయ్యాలబ్బా సర్ప్రైజ్, ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకు అంత చాలా హ్యాపీ? ఎందుకు ఎమోషనల్గా ఈసారి
ఫ్రెండ్స్ మాట్లాడతా, మా అక్క మాట్లాడితే. నాకు ఆ వీడియోస్ అన్నీ వచ్చినప్పుడు నేను మీ అక్క దానికి కొంచెం ఎమోషన్ అయ్యా. మళ్ళీ తేజ చూసి పిచ్చ నవ్వుకున్నా, 2-3 సార్లు చూసి నవ్వుకున్నా. తేజ కిరణ్ చూసి కూడా నవ్వుకున్నా. ఏం చెప్పమంటే ఏం చెప్పాడు రా వీడియో అని. అక్కడ ఏమి చెప్పలే, ఏందో రా బావులా వీడియో చేయమనింది, తీస్తాను రా, హ్యాపీ బర్త్డే రా అంట. నువ్వే అడుగురా అంటుండాలి. చెప్తా, రేపు రిప్లై ఇస్తా వీళ్ళందరికీ. హను బాగా నాకు కిస్ పెట్టు. అటెన్షన్ సీకర్ మూదంట పెట్టు. సో ఇప్పుడైతే మెయిన్ ఫుడ్ ఆర్డర్ పెట్టాము. బటర్ నాన్స్ అండ్ మటన్ బిర్యానీ మా బాహుకి, అండ్ రైతా. ఇది వచ్చి కీమా నాన్స్ అనమాట. బటర్ నాన్, కీమా నాన్ అండ్ బటర్ చికెన్ మసాలా అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట మెయిన్స్లో. సో చాలా బాగున్నాయి అనమాట అన్నీ టేస్ట్. కానీ హెవీ అయిపోయింది. యాక్చువల్గా నాన్స్ చిన్నగా వస్తాయి అనుకున్నాం, కానీ పెద్ద పెద్దగా వచ్చినాయి. అండ్ లాస్ట్లో డెజర్ట్ వచ్చి పిస్తాచో, ఇప్పుడు దుబాయ్ది కొంచెం ఫేమస్ అయింది కదా, పిస్తాచో ఐస్ క్రీమ్ అనమాట అది. సో అలా మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా వీడేమంటే వీళ్ళతో ఆడుతూ ఉన్నాడు అక్కడ సర్వ్ చేసే వాళ్ళతో. ఇంకా వాళ్ళు కొంచెం చాక్లెట్స్, లాలీపాప్స్ అవి ఇచ్చినాడు, ఇంకా వాళ్ళతో ఆడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ చెప్పావా? థ్యాంక్ యూ. Say thank you, thank you. Thank you, thank you. Hanu bye, Hanu bye. ఇక్కడ వచ్చి చెప్పు. మమ్మీ మన పార్కింగ్స్ వద్ద ముందరే ఉంది. బాయ్ చెప్పు. టిప్పులు కూడా పెడతారా? సో అలా ఇంటికైతే వచ్చేసాం అనమాట. డిన్నర్ ఫినిష్ చేసుకొని 10-10:30 అలా టైం అయింది. మా చండీకి టీ పిచ్చి, సో ఆ టైంకి కూడా టీ కావాలంటే కొంచెం టీ పెట్టించాను. ఇంకా పిల్లలు ఆడుతూ ఉన్నారు. మా బాహుకి ఏమంటే ఇక్కడ సమ్మర్ హాలిడేస్, సో కాబట్టి లేట్ నైటే పడుకుంటున్నాడు, ఇంకా ఇద్దరు ఆడుకుంటా. సో అదనమాట మా చంటి బర్త్డే. వీక్ డే వచ్చింది, కొంచెం బిజీగా. ఈవినింగ్ కొంచెం స్మాల్ సెలబ్రేషన్తో ఎండ్ అయిందనమాట మా చంటి బర్త్డే. అండ్ ఫైనల్లీ చంటి కోసం వీడియోస్ పంపించిన చంటి ఫ్రెండ్స్కి అండ్ వాళ్ళ అక్క, వాళ్ళ బావకి చాలా బిగ్ థ్యాంక్స్. సో అదనమాట మా చంటి బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద bell icon for the further notifications. Thanks for watching. Bye. See you soon. Stay tuned for more videos. Next నా బర్త్డే వ్లాగ్ రాబోతుంది.